తీసేసింది సన్న చేసుకున్నాను. ఇలా 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 స్ప్రెడ్ చేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని పైన రొట్టెని స్ప్రెడ్ చేసేసుకొని సరిసమానంగా మీకు బ్రౌన్ రైస్ చూపిస్తా. బ్రౌన్ రైస్ తాటి రొట్టె, ఇది హెల్తీ తాటి రొట్టె, వైట్ రైస్ కాదు. బ్రౌన్ రైస్ నూక మిల్లులో పట్టించిన రైస్. దీనిపైన ఒక మూత పెట్టేసుకున్నాం. మూత తీసుకోండి. కొద్దిగా చెమ్మ వేసుకున్నాం, కొద్దిగా వాటర్ వేసుకొని ఇది ఉడకాలన్నమాట లోపల నుంచి. దట్స్ వై దీనిపైన ఒక మూత పెట్టేద్దాము. ఇది నేను తినే నా గిన్నె, మై ప్లేట్ క్లోజ్ చేసేద్దాం. ఓకేనా, వచ్చేసేయండి. ఈ లోపల నా బ్రౌన్ రైస్ చూపిస్తా. ఇదే బ్రౌన్ రైస్ నూక, చూసారా? వైట్ రైస్కి బ్రౌన్ రైస్కి తేడా, అది తెల్లగా ఉండద్ది, ఇది బ్రౌన్ కలర్లో ఉండద్ది. దట్స్ వై హెల్దీ బ్రౌన్ రైస్ అన్నమాట. ఆ బ్రౌన్ రైసే ఇందులో యూస్ చేశాను నూక. తాటి రొట్టె స్మెల్ ఎక్సలెంట్గా ఉంది. అసలు కడుక్కున్నా కూడా ఈ వాసన బాగట్లేదు ఫ్రెండ్స్, అంత బాగుంది. హ్యాండ్ వాష్ చేసుకున్నా కూడా. ఇది సిమ్లో పెట్టేసుకొని కొద్దిసేపు అలాగే లీవ్ చేసేసామంటే మంచిగా లోపల మొత్తం బాగా ఉడికిద్ది అన్నమాట. ఓకే, ఉడికినాక మళ్ళీ చూపిస్తా అలా వచ్చింది అనేది ఫైనల్ టచ్. ఓకేనా, హెల్దీ రొట్టె, బ్రౌన్ రైస్ రొట్టె. బాయ్. ఏ కూరలో మనవి చూసేద్దాం. వచ్చేసేయండి. ఇక వైట్ రైస్ ఖాళీ. అబ్బా, అన్నటి మ్యాంగో పచ్చడి, వాల్టి గోంగూర పచ్చడి, యమ్మీ యమ్మీ ఫర్ మై హస్బెండ్. బెండకాయ తాలింపు, ములక్కాడ పాలు పోసి వండింది నా నెల్లూరు స్టైలు. మీరు ఎంతమంది ములక్కాడలో పాలు పోసుకొని చేసుకుంటారో కామెంట్లో తెలియచేయండి. యమ్మీ యమ్మీగా నిన్నటి రసం, ఇవాటి కూర ఇవే. మా ఆంటీ చేసింది. మా ఆంటీకి ఒక లైక్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్. బై ఫ్రెండ్స్.